కాశ్మీర్లో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు యుద్ధం జరుగుతుందా అనే సందేహాలున్నాయి. ఇప్పటికే మోదీ సర్కార్ సంచలన నిర్ణయాలు తీసుకుంది. దేశంలో నివసిస్తున్న పాకిస్తానీయుల వీసాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. నిర్దేశిత గడువులోగా పాకిస్తాన్ పౌరులు దేశం విడిచిపెట్టి వెళ్లాలంటూ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న పాకిస్తాన్ పౌరులకు టెన్షన్ మొదలైంది. ఈ క్రమంలోనే తెలంగాణలో ఎంతమంది పాక్ పౌరులున్నారు, హైదరాబాద్ పాత బస్తీలో ఎంతమంది పాకిస్తాన్ పౌరులు నివసిస్తున్నారు, ఇదే ప్రశ్న ఇప్పుడు రాష్ట్రంలో చాలా మందిని వెంటాడుతోంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు వేర్వేరు వీసాలతో హైదరాబాద్ మహానగరంలో పాకిస్తాన్ పౌరులు దాదాపుగా 208 మంది ఉన్నట్టు సమాచారం. ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా పోలీసులు వెరిఫికేషన్ షురూ చేశారు. మోదీ సర్కార్ ఆదేశాలతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని స్పెషల్ బ్రాంచ్లో నమోదైన పాకిస్తాన్ పౌరుల వివరాలు అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. విదేశీయులు శంషాబాద్లోని ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో నమోదు చేసుకోవాలి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ పౌరులు నగర కమిషనరేట్ పరిధిలోని పాతబస్తీ పురాణి హవేలీలో ఉన్న ప్రత్యేక విభాగంలో రిజిస్టర్ చేసుకోవాలి. అక్కడ లభించిన సమాచారం ప్రకారం హైదరాబాద్ సిటీలో 208 మంది పాకిస్తానీయులు ఉన్నట్టు అధికారికంగా లెక్క తేలింది. వారిలో 156 మంది లాంగ్ టర్మ్ వీసా ఉంది.